ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల పొజిషన్ ఎట్టుంది? జనాలు ఏమనుకుంటున్నారా? జనాలు అయితే బీజేపీ రావాలనుకుంటారు, సెంట్రల్ అయితే బీజేపీ ఉండాలనుకుంటారు. ఎందుకు బీజేపీ ఎందుకు రావాలనుకుంటారు? మోడీ గారి ప్రభుత్వం చాలా బాగుంది, బీజేపీ కావాలనుకుంటారు అందరూ. గెలిచి 4 నెలలు అవుతుంది, ఇక్కడ దక్కడనే ఉంది, ఉంది. పనులు నడుస్తలేవు, మోటార్ పిల్ల వెహికల్ నడుస్తలేవు. ఇంతకుముందు ఆయన దళిత బంధు ఇచ్చి బండ్ల డబ్బులు ఇచ్చిన అవి అయితే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, అసలు రియల్ ఎస్టేట్ ఏమి లేదు. నాకు 5-6 బండ్లు, నాకు మిషన్లు ఏం నడుస్తలేవు. జీతాలు ఇస్తున్నా, కూర్చోబెడుతున్నా అంతే. సైరెడ్డి క్యాండిడేట్ గెలుస్తారని మీ నమ్మకం? రావాలి, బీజేపీ వస్తేనే మనకు మంచిగా ఉంటది. మల్కాజికి కాంగ్రెస్ కంచుకోట అంటారు కదా, కంచుకోట గానీ ఏ కోట గానీ మొత్తం మీద బీజేపీ గెలుస్తుంది. ఈటల రాజేందర్. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న? నమస్తే అన్న, నా పేరు రవీందర్. రేపు సంక్రాంతి పండుగ వస్తుంది, దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, కానీ ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్ల పండుగ వచ్చింది. మరి ఇది కథ ఏంది, ఎట్టెట్టుంది అన్న టాక్? బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. పేరు అన్న ఏంది? నా పేరు రవీందర్. ఎక్కడ మన ప్రాంతం? మాది నాగర్ కర్నూలు డిస్టిక్, అచ్చంపేట కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల పొజిషన్ ఎట్టుంది? జనాలు ఏమనుకుంటున్నారా? జనాలు అయితే బీజేపీ రావాలనుకుంటారు, సెంట్రల్ అయితే బీజేపీ ఉండాలనుకుంటారు. ఎందుకు బీజేపీ ఎందుకు రావాలనుకుంటారు? మోడీ గారి ప్రభుత్వం చాలా బాగుంది, బీజేపీ కావాలనుకుంటారు అందరూ. అంతేనా? అంటే కాంగ్రెస్ ఇప్పుడు అంతటా మంచిగా మోగుతుంది కదా, మరి కాంగ్రెస్ జనాలు వేస్తే స్టేట్లో ఏదొచ్చినా సరే సెంట్రల్ అయితే బీజేపీ రావాలనుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, కానీ అక్కడ బీజేపీ రావాలనుకుంటున్నారు. అది ఇక్కడ కూడా బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం మేము. ఇక్కడ కూడా బీజేపీ వస్తుంది అనుకుంటారా? ఎట్లా ఏంది కదా, అంత నమ్మకం ఏంది మీకు? నాకు నమ్మకం ఉందేనా? ఎందుకు ఆ నమ్మకం? ఏం చేసిర్రు? బీజేపీ పాలన బాగుంది, సెంట్రల్ అయినా బాగుంది. ఏం పనులు చేసిర్రు? పిఎం కానీ, పిఎం కిసాన్ కానీ, ఇంకా ప్రధానమంత్రి యోజన ఏదో పథకాలు అవి ఉన్నాయి, బాగున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్ని పథకాలు ఇప్పుడు ఇస్తుర్రు, మరి వాళ్ళు ఎందుకు సెంట్రల్లో కాంగ్రెస్ రావాలంటారు ఇప్పుడు? నేనైతే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ఊపి మీద ఉంది కదా, మరి కాంగ్రెస్ వస్తే అని జనాలు అంటారు, మరి వాళ్ళు ఏం గ్యారంటీగా కాంగ్రెస్ వస్తే? ఒక్కొక్కరి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది కదా. అంతేనా? అది మీ అభిప్రాయం అయితే బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. గెలిచి 4 నెలలు అవుతుంది, ఇక్కడ దక్కడనే ఉంది, ఉంది. పనులు నడుస్తలేవు, మోటార్ పిల్ల వెహికల్ నడుస్తలేవు. ఇంతకుముందు ఆయన దళిత బంధు ఇచ్చి బండ్ల డబ్బులు ఇచ్చిన అవి అయితే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, అసలు రియల్ ఎస్టేట్ ఏమి లేదు. నాకు 5-6 బండ్లు, నాకు మిషన్లు ఏం నడుస్తలేవు. జీతాలు ఇస్తున్నా, కూర్చోబెడుతున్నా అంతే. రైలు వస్తుంది అంటుండే, ఏది అక్కడ ఇక్కడ ఏం లేదు. ఇక అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏం కాంగ్రెస్ గెలిచింది కదా, దానికి ఏదామని అనుకుంటున్నాం. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇక్కడ మరి బీఆర్ఎస్ వాళ్ళు పనులు బాగా చేసిరు. ఇంత ముందుకు 5 ఏళ్ల ముందు చేసిరు, పోయిన 5 ఏళ్ళు ఓడిపోయారు. అందుకే ఓడిపోయారు. 5 ఏళ్ల సంగతి పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఎమ్మెల్యేలు ఉండరు కదా, ఎవరి కాడు తినేసారు. అది కాదా, ఫస్ట్ 5 ఏళ్ళు గెలిచినప్పుడు మంచిగా చేసింది కేసీఆర్. తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళప్పుడు ఏం లేదు. ఏడున్న గొంగడానే ఉంది మొత్తం, వాళ్ళకే పోయినాయి మొత్తం పైసలన్నీ. అది కాదా, అందుకే జనాలను పట్టించుకోకపోవడం వల్లే ఓడిపోయారు అంట. జనాలను పట్టించుకోలేదు. అదే ఇంకోటి ఏమైందంటే, ఈ బంధువులు ఇచ్చారు, ఓసీ బంధు, బీసీ బంధు. ఆ బంధుల వల్ల ఇష్టమైన పని చేస్తలేరు ఎవరు. అడ్డగోళ్ళ వాగ్దానాలు చేసి వాళ్ళ నెరవేరక ఒకటి నెరవేరక అట్లా నెరవేరాలి, లేదంటే అట్లా ఊకోవాలి. చేసేటోడు కూడా పని చేస్తలేడు, సోమరిపోతులు చేసి పడతాయి. అది కాదు, అన్నిటికన్నీ తెచ్చినాక వాడు ఎందుకు పని చేస్తాడు? ఏం చేస్తున్నాడు? పని లేదు, ఏం లేదు. మొన్న ఇప్పుడు 6 నెలల ఎలక్షన్ ముందు, 6 నెలల ముందు నుంచి పని లేదు. ఇంకా 4 నెలలు కావస్తుంది, 4 మాసాలు కావస్తుంది, ఇప్పటిదాకా ఏమీ లేదు. ఏడున్న గొంగడానే ఉంది. ఈ పథకాల వల్ల జనానికి లాభం ఉందా నష్టం ఉందా? ఇప్పుడు ఏది ఇంకా చేయలే కదా, ఏమైతే అనేది నాకు నష్టమే, లాభమేం కాదు. ఇది అన్ని పథకాలు, ఉచిత పథకాలు ఇచ్చి పబ్లిక్ సోమరిపోతులు చేస్తారు. అంది జనాలకి ఏం పథకాలు ఉంచాలి, ఏం పథకాలు తీసేయాలి, అసలు ఎందుకు జనాన్ని ఎట్లయితే రైతులకు చేయాలి. ఏం చేయాలి రైతులకు? వాళ్ళకు అది ఉంది కదా, రైతు బంధు, అది ఉంది కదా, రైతులకు చేయాలి. రైతులకు అయితే చేయాలి. నిరుద్యోగులకు చేయాలి. ఇప్పుడు కంపెనీలు పడితే అందరూ బాగుపడతారు, పని దొరుకుతుంది. ఉచిత పథకాలు ఇవ్వకుండా పని దొరికే అవకాశం చూపిస్తారు. బస్సులు ఇచ్చిండు, అసలు కాలాల్లో కొట్లాడుకుంటారు, బస్సులలో ఆగవాగా ఉంది. అది కూడా సకాలం ఏం లేదు. కాకపోతే లేడీస్ అన్నట్టుగా నడుస్తుంది అంతే. అది కదా, ఇప్పుడు పిల్లలు పిల్లలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. జాబులు ఇస్తలేరు, ఇంకా కూడా ఇస్తాను మొన్నటి దాకానే ఇస్తా అని చెప్పిండు. ఇంకా జాబులు ఏం లేవు. మరి ఏందో ఇక చూద్దాం, మరి ఇంకా టైం వెయిట్ చూద్దాం. ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక వస్తే
చేస్తాడేమో అని ఆశ, అంతే, వేరే ఏం లేదు. ఇప్పుడు అమలు చేసిన పథకాలన్నీ అమలు అయితే అనుకుంటారా? అయితే అంటారు కానీ మనం ఎట్లా నమ్ముతాం సార్? ఎట్లా నమ్ముతాం చెప్పి మీకు తెలవాలి కదా, మీకు కూడా తెలవాలి కదా. అంతా ఇంతమంది చూస్తుంది పబ్లిక్ లా, అయితే కాదనేది మనకు కూడా తెలియదు. అయితే అని గ్యారంటీ చెప్తుండు రేవంత్ రెడ్డి. పథకాలు ఉంటే మంచిదా లేకుంటే మంచిదా? ఇక పథకాలు ఉన్నాయంటే మంచివే కొన్ని ఇచ్చిండు. జనాలకు ఏం కావాలి? జనాలకు మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని ఏమంటారు, కంపెనీలు కావాలి, లేదంటే జాబులు, పిల్లలకు జాబులు కావాలి. నేను అదే వాళ్ళ పని వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడితే బతుకు అందరికి ఉపాధి దొరుకుతుంది. ఎందుకంటే జాబులు ఇచ్చిర్రు అనుకో ఒక్కొక్కరికి 60 ఆధారపడలేదు. నెలకు 20-30 జీతం వస్తే 40-50 ఈజీగా వస్తాయి. 40-50 వస్తే ఇల్లు కట్టుకుంటాడు, 10 మంది పని చేస్తారు. పని కనిపించాలి. అది నిరుద్యోగులకు జాబ్, పిల్లలకు జాబులు వేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ మరి ఇప్పుడు ఎంపీ ఎవరు గెలుస్తారు మనకి? ఎంపీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ మోపు ఉంది. ఆయన పేరేం పేరు ఉంది కదా ఇప్పుడు, సునీత మహేందర్ రెడ్డి. ఆయనకే మోపు ఉంది, కాంగ్రెస్ కే ఉంది. ఓకే, అది ఇప్పుడున్న ప్రెసిడెంట్ అయితే. ఇక్కడ అన్న సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి గెలుస్తారనుకుంటారు. సంక్షేమ పథకాలు కాకుండా పిల్లలకి, యువతకి జాబులు కానీ, రైతులకి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని అంటుర్రు. సంక్షేమ పథకాలు లేకున్నా పర్లేదు కానీ రైతులని, యువతని పట్టించుకోవాలని ఇక్కడ ఒక అన్న ఆవేదన చేస్తుండ్రు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. మీ పేరు? శంకర్. మీ ఎక్కడన్నా? నల్గొండ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు 3 పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారా? మా అభిప్రాయమా బీజేపీ గెలుస్తుందని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఆ పార్టీ మాది, బీజేపీ పార్టీ మీది. మరి కాంగ్రెస్ కంచుకోట ఇప్పుడు జెండా ఎగరేస్తుంది, మరి అది గెలవదంటారా కాంగ్రెస్? చెప్పలేము ఇక. సైరెడ్డి క్యాండిడేట్ గెలుస్తారని మీ నమ్మకం? ఓకే అన్న. సైదిరెడ్డి బీజేపీ అంటుండు, మరి ఇంకో అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. మీ పేరు? వెంకటేష్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారా? బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. సెంటర్లో రావాలి, బీజేపీ వస్తేనే మనకు మంచిగా ఉంటుంది. మల్కాజ్గిరికి కాంగ్రెస్ కంచుకోట అంటారు కదా, కంచుకోట కానీ ఏ కోట కానీ మొత్తం మీద బీజేపీ గెలుస్తుంది. ఈటల రాజేందర్ గెలుస్తారంటారా? 70-80 వేల మెజార్టీ తోటి గెలుస్తారు. నమస్తే అన్న. మీ పేరు? లక్ష్మణ్ అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. అక్కడ ఏ పార్టీకి గెలుస్తుందని మీరు అనుకుంటారా? బీజేపీ గెలుస్తుంది అనుకుంటారా? ఎందుకు? అక్కడ కాంగ్రెస్ కంచుకోట కదా, బీజేపీ ఎందుకు గెలుస్తుంది అనుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం అయితే బీజేపీ ఉంది. బీజేపీ ఉందంటే బీజేపీ గెలుస్తుందని ధీమా అనుకుంటారు మీరు? మీ నమ్మకమా? నమ్మకమా. ఓకే, మీరు ఎవరికి ఓటేస్తారన్నా? బీజేపీకి. థ్యాంక్ యూ అన్న. నమస్తే.